ఆహా! ఈ చీజ్ బాల్స్ చూసారా ఎంత బావున్నాయో! మా హస్బెండ్ రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి. ఇవి టేస్ట్ ఎంత బాగా కుదిరాయన్నది. ఫస్ట్ అయితే చికెన్‌ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఇంకో పక్క పొటాటోని కూడా బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొన్ని బ్రెడ్ తీసుకొని దాన్ని మనం బ్రెడ్ పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత పొటాటోని స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఈ బోన్‌కున్నదంతా ఈజీగా వచ్చేస్తదనమాట. దాన్ని కూడా మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొటాటోని, చికెన్‌ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం, చికెన్ పౌడర్, పెప్పర్ మసాలా, ఇంకా కొన్ని మసాలాస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. హియర్ కమ్స్ ద మెయిన్ ఐటమ్ చీజ్ అనమాట. ఇప్పుడు మనకి ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ చేసుకొని మధ్యలో చీజ్ పెట్టేసుకొని బోన్ పెట్టుకొని మంచిగా షేప్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీన్నైతే ఫస్ట్ మనం ఎగ్లో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసేయాలి. దాని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అసలు. నాకు ఈ హాలిడేస్ వచ్చాయి కానీ మా హస్బెండ్ రోజుకొక ఐటెం చేసి తినిపిస్తున్నారనమాట. భలే హ్యాపీగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.